వెల్కమ్ టు ద PHP ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో నల్ అనే డేటా టైప్ గురించి అలాగే కాన్స్టెంట్స్ ని ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నాకు ఒక ప్రోగ్రామ్ ఉంది నల్ అనే వేరియబుల్ గురించి. నల్ అనే డేటా టైప్. ఓకే, నల్ అనేది డేటా టైప్ అంటాము. సో నల్ ఈజ్ ఏ స్పెషల్ డేటా టైప్. Null is a special data type which can have only one value null. So ఈ ప్రోగ్రామ్ చూడండి, $x equals to నాకు మన ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది, $x అనే వేరియబుల్. కానీ ఆ వేరియబుల్లో నేను ఏ వాల్యూని అసైన్ చేయకోకుండా ఇంకో $x అంటే ఏమవుతుంది చూడండి ప్రోగ్రాంలో. సో అన్డిఫైన్డ్ వేరియబుల్ ఎక్స్ నేను లైన్ 13 అని మనకి ప్రింట్ అయిపోతుంది. సో ఎక్స్ అనే వేరియబుల్కి అసలు వాల్యూ అసైన్ చేయలేదు కాబట్టి మనం ఏదైనా వాల్యూని అసైన్ చేస్తే ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది, అంతేగా. సో నాకు ఆ వేరియబుల్లో అసలు వాల్యూని ఏమి అసైన్ చేయకూడదు, ఊరికే నల్ని అసైన్ చేయాలి అనుకుంటే మనకి కీవర్డ్ వచ్చేసి డేటా టైప్ వచ్చి నల్. ఇప్పుడు చూడండి, ఎక్స్లో నల్ వాల్యూ ఉంది. నల్ అంటే మనకి అవుట్పుట్లో ఏమీ డిస్ప్లే కాదనమాట. సో మీరు అలా ఏ వాల్యూ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. నల్ అనేది ఇచ్చినట్టయితే మీకు ఎర్రర్ రాదు. $x అనేది ఇప్పుడు ఎంటీగా ఉంది. అలాగే మనకి ప్రోగ్రాంలో మనకి PHPలో కొన్ని కాన్స్టెంట్స్ని మనం డిక్లేర్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పై వాల్యూ, అది పై వాల్యూ ఎప్పుడు మారదు. అలాగే వెల్కమ్ టు VLR ట్రైనింగ్ అనే ఒక కాన్స్టెంట్ని, ఒక వేరియబుల్, ఒక కాన్స్టెంట్ని క్రియేట్ చేసి దాన్ని ప్రోగ్రాంలో ఎక్కడ కావాలంటే అక్కడ ఆ కాన్స్టెంట్ ని యూజ్ చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో హ్యాష్ డిఫైన్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం కాన్స్టెంట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ హ్యాష్ డిఫైన్ ఈ రెండు స్టేట్మెంట్స్ ని కామెంట్ చేస్తున్నాను. సో యాష్ డిఫైన్ v1 అనే వేరియబుల్ని తీసుకుంటున్నాను, లేకపోతే గ్రీటింగ్ అని పెడుతున్నాను, లేకపోతే సంథింగ్. సో ఇక్కడ గ్రీట్ అనేది GREET, గ్రీట్ అనే వేరియబుల్ని తీసుకున్నాను. వేరియబుల్ కాదు, ఇది కాన్స్టెంట్. ఈ గ్రీట్ అనే దాంట్లో వెల్కమ్ టు VLR ట్రైనింగ్ అనేదాన్ని సేవ్ చేశాను. ఓకే, సో ఇలా మనం కాన్స్టెంట్, ఈ గ్రీట్ అనే కాన్స్టెంట్ని మనం ఎక్కడ యూజ్ చేసినా వెల్కమ్ టు VLR ట్రైనింగ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో తర్వాత మనం గ్రీట్ని మాడిఫై చేయలేము. ఒకసారి డిఫైన్ చేసుకున్నాం కదా ప్రోగ్రాంలో, ఎక్కడైనా సరే గ్రీట్ అనేది మనకి కాన్స్టెంట్ మనకి ఏమైనా ప్రింట్ చేస్తుంది అంటే వెల్కమ్ టు VLR ట్రైనింగ్ అనే ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, GREET గ్రీట్ అని యూజ్ చేశాను. అవుట్పుట్ చూడండి ఒకసారి. సో అన్డిఫైన్డ్ కాన్స్టెంట్ గ్రీట్ అని వస్తుంది. ఎందుకని ఇక్కడ G అనేది క్యాపిటల్ యూజ్ చేశాం. ఓకే, గ్రేట్. ఇప్పుడు చూడండి అవుట్పుట్ వస్తుంది. మనం ఇక్కడ $సింబల్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పక్కన ఇది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్కి $సింబల్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే నేను ఇది కేస్ ఇన్సెన్సిటివ్ చేద్దాం అనుకుంటున్నాను. గ్రీట్ అన్నా నాకు వెల్కమ్ టు VLR ట్రైనింగే ప్రింట్ కావాలి. అలాంటప్పుడు ఈ డిఫైన్లో 3 పారామీటర్స్ పాస్ చేస్తాను. ఫస్ట్ వన్ మన కాన్స్టెంట్ నేమ్, సెకండ్ వన్ కాన్స్టెంట్ వాల్యూ, థర్డ్ ట్రూనా ఫాల్స్. ఇది కేస్ సెన్సిటివ్ అవ్వాలనుకుంటున్నాను, కేస్ ఇన్సెన్సిటివ్ అవ్వాలనుకుంటున్నాను. అప్పుడు TRUE ట్రూ అని ఇస్తే ఇది కేస్ ఇన్సెన్సిటివ్ అయిపోతుంది అనమాట. అంటే ఈ గ్రీట్ అన్నా మనకు వెల్కమ్ టు VLR ట్రైనింగ్ అని ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం మన PHPలో కాన్స్టెంట్స్ని డిక్లేర్ చేసుకుంటాం అనమాట. దీని ద్వారా డిఫైన్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుని, ఈ డిఫైన్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని క్రియేట్ చేసిన కాన్స్టెంట్ మన ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే, ఈ ప్రోగ్రామ్ ఉందంటే ఈ ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్.